ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము మధ్యవర్తిత్వం వహించామన్న చైనా వాదనకు పాకిస్తాన్ వత్తాసు పలికింది. అంతర్జాతీయ ప్రయత్నాల్లో భాగంగా శాంతి కోసం బీజింగ్ దౌత్యం జరిపినట్లు ఇస్లామాబాద్ తెలిపింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో నిరంతరంగా తమ అధికారులతో జిన్పింగ్ సర్కార్ సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంది. కొన్నిసార్లు భారత్తోనూ సంప్రదింపులు జరిపిందని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించారు. భారత్ పాక్ మధ్య సైనిక ఘర్షణలను ఆపేందుకు ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని పెంపొందించడానికి చైనా జోక్యం సహాయపడిందని వివరించారు. గతేడాది ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాక్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైనిక చర్య చేపట్టింది. సరిహద్దు గ్రామాలపై ప్రతి దాడులకు దిగిన పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్ వైమానిక స్థావరాలను సైన్యం ధ్వంసం చేసింది. కాల్పుల విరమణ చేపట్టాలని పాకిస్తాన్ కాలబేరానికి రావడం, అనుకున్న లక్ష్యాలు నెరవేరడంతో ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది భారత్ పాక్ డీజీఎంఓలు చర్చించి తీసుకున్న నిర్ణయమే తప్ప ఈ విషయంలో మూడో దేశం జోక్యం లేదని భారత్ స్పష్టం చేసింది. అయితే ట్రంప్ మాత్రం తానే భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు పలుమార్లు ప్రకటించుకున్నారు. తాజాగా చైనా కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది.